ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు మీ ముందుకు ఒక సరికొత్త వంటకంతో వచ్చాను. అదే నెత్తల పులుసు ఎలా చేయాలనేది ఈ రోజు చేసి చూసుకుందాం. అదే మరి నెత్తల పులుసుకి ఏమేమి కావాలో చూద్దామా? చూసారా ఫ్రెండ్స్, వీటిల్ని చిన్న చేపలు లేదా నెత్తళ్ళు అంటారు. వీటిలో కాస్త గడ్డపు వేసుకున్నాను. ఈ గడ్డపు వేసుకోవడం వల్ల ఏంటంటే పులుసు అనేది చక్కగా తీసుకోవచ్చు. చూడండి, నేనైతే నీళ్లు పోసుకొని చక్కగా కడుక్కున్నాను. దీని ద్వారా ఏంటంటే పులుసు అనేది ఈజీగా వచ్చేయడానికి నేను ఇలాగా గడ్డపు యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక పాత్రలోకి తీసుకొని తలలు మరియు తోకలు తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల లోపలైతే ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది తల భాగంతో పాటు పొట్ట భాగం నుంచి లాగేసుకున్నాను. దాని ద్వారా చేపలు అనేవి ఈజీగా తీసుకోవచ్చు. మెటీరియల్ మొత్తం నీట్గా వస్తుంది. సో నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. బాగా శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక సైడ్ మాత్రమే ఘాట్లు పెట్టుకున్నాను, టొమాటోలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతులు, ధనియాల పొడి, ఫిష్ మసాలా, గరం మసాలా, కాస్త జీలకర్ర. పులుపు కోసం చింతపండు అనేది ఒక 3 బొట్టలు వేసి నానబెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. నేనైతే ఈరోజు నెత్తల పులుసు అనేది కుండలో వండుకుంటున్నాను. కడాయి అయితే వేడెక్కుతుంది. నేను ఆయిల్ వేసుకున్నాను. నూనె కాదాక కొంచెం పోపులు, లైట్గా మెంతులు వేసుకున్నాను, కాస్త జీలకర్ర, పప్పు, మిరపకాయలు వేసుకున్నాను. కొంచెం కలుపుకోవాలి. బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వేగంగా ఉల్లిపాయలు వేగిపోయి కాబట్టి. కలర్లోకి వచ్చింది, నూనె అనేది పైకి తేలింది. ఇప్పుడు మనం టమాటాలు అనేవి యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 3 నేను ఈ విధంగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నానండి. కలిపి ఫ్లేమ్ కొంచెం తగ్గించాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. దానివల్ల టమాటాలు బాగా మగ్గుతాయి. అయిపోతాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ అనేది ఉంచుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, నేనైతే చేపల పులుసు ఎప్పుడు చేసినా మట్టి కుండలోనే చేసుకుంటా. ఎందుకంటే మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా వస్తుంది. మరొక 2 నిమిషాలు ఉంచి అలాగా మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ అయితే అయిపోయింది. చూడండి, అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు కారం, పసుపు అవి యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ పసుపు, మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను 1.5 స్పూన్ అనేది కారం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూను, కావాలంటే తర్వాత యాడ్ చేసుకుందాం. ధనియాల పౌడరు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఫిష్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, మసాలా అంతా చేశాక స్మెల్ అయితే అదిరిపోయింది. నెత్తళ్ళు అనుకున్నాము, నెత్తళ్ళు అనేవి యాడ్ చేసుకుందాం. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా వీటిని
డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ నేను ఒకేసారి కలుపుకుంటున్నాను. ఎక్కువగా కలుపుకూడదు, ఎందుకంటే చేపలు అనేవి విరిగిపోతాయి, ముక్కలు అయిపోతాయి కాబట్టి. నేను చూడండి చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను. మసాలా అంతా అంటేసాక అప్పుడు మనం మూత పెట్టుకుంటే బాగుంటుంది. ముక్కలకి అన్నిటికీ మసాలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. అయిపోయింది, మూత తీసుకున్నాను. ఇప్పుడైతే చింతపండు పులుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. వేసాక ఈ విధంగా అటు ఇటు కదుపుకుంటూ అడుగు పట్టకుండా ఊపుకోవాలి. మన నెత్తలి పులుసు అనేది మరొక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈలోపు మీకు బోర్ పట్టకుండా మీకు ఒక ఎవర్ గ్రీన్ సాంగ్. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడి ఎవరే నా తోడి ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. చూసారా ఫ్రెండ్స్, మన నెత్తలి పులుసు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా మాత్రమే నెత్తలి చేపల పులుసు అనేది చేసుకోవాలి. కలిపే విధానం ఇదేనండి. గరిటె పెట్టి మాత్రం దయచేసి ముక్కలు చేయొద్దు. వావ్, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, నెత్తలి పులుసు అనేది అయిపోయింది. జ్యూస్ అనేది చాలా దగ్గరగా అయిపోయింది. ఇదిగోండి, నెత్తలన్నీ చక్కగా ఉడికిపోయాయి. నెత్తల వాసన అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చేపల పులుసు ఎప్పుడు కూడా వండిన వెంటనే తినే కంటే ఒకరోజు ఉంచుకొని మరుసటి నాడు తింటే ఆ రుచి వేరే లెవెల్ ఉంటుంది.